బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో రేపు జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో పాల్గొనేందుకు 4 జాతీయ పార్టీల నేతలు, 4 ముఖ్యమంత్రులు నగరానికి చేరుకున్నారు. ఆప్ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ అధ్యక్షులు డి రాజా, కేరళ సీఎం పినరయి విజయన్ హైదరాబాద్ వచ్చారు. అఖిలేష్ యాదవ్ కు మంత్రి తలసాని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ కి హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలికారు. కేరళ సీఎం పినరయి విజయన్ కి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ జాతీయ నేత డి రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ స్వాగతం పలికారు. వీరంతా రేపు ఉదయం సీఎం కేసీఆర్ తో కలిసి అల్పాహారం తీసుకుంటారు. దేశ రాజకీయాలపై చర్చించిన తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి యాదాద్రికి వెళ్లి అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత 2 హెలికాప్టర్లలో యాదాద్రి నుంచి ఖమ్మంకు బయలుదేరి వెళ్తారు. నేరుగా సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత తెలంగాణలో చేపట్టే 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడికి వచ్చిన 6గురికి ఈ నేతలు అద్దాలు అందజేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఖమ్మంలో రేపు జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో పాల్గొనేందుకు 4 జాతీయ పార్టీల నేతలు, 4 ముఖ్యమంత్రులు నగరానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, రేపు జరగబోతున్నటువంటి ఖమ్మం బహిరంగ సభకు సంబంధించి బీఆర్ఎస్ లో తొలి బహిరంగ సభ అని చెప్పుకోవాలి. ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా పంజాబ్ సీఎం తో పాటుగా కేరళ మాజీ సీఎం, పంజాబ్ మాజీ సీఎం తో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం తో పాటు కొందరు నేతలు కూడా ఇతర రాష్ట్రాల దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. వారందరికీ కూడా ప్రగతి భవన్ ఎదురుగా ఉన్నటువంటి హోటల్లో బసకు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటల సమయంలో, రేపు ఉదయం 7 గంటల సమయంలో వారందరూ కూడా ప్రగతి భవన్ చేరుకుంటారు. అనంతరం కూడా సీఎం కేసీఆర్ తో రేపు ఉదయం అల్పాహార కార్యక్రమం వారికి ఉంటుంది. అనంతరం కూడా వారికి సంబంధిత దేశ రాజకీయాలకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి ఆల్మోస్ట్ 11 గంటల వరకు కూడా దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోవాలంటే వ్యూహాత్మకంగా ఎలా మెదలాలి అన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా రేపు చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే అపోజిషన్ పార్టీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీలకు అపోజిషన్ గా ఉండేటువంటి పార్టీగా బీఆర్ఎస్ నిలబెట్టే విధంగా కార్యాచరణ రూపొందించబోతున్నారు. తదనంతరం కూడా నేరుగా 11 గంటలకు రోడ్ మార్గంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర టెంపుల్ కు వెళ్తారు. అక్కడ యాదాద్రికి వెళ్ళిన అనంతరం కూడా యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం కూడా అక్కడ నుంచి నేరుగా కూడా మధ్యాహ్నము సమయంలో నేరుగా కూడా ఇటు ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం జిల్లాకు చేరుకున్న తర్వాత ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కూడా కంటి వెలుగు 2వ విడతకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కూడా ఆ కంటి వెలుగుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చిస్తారు. తదనంతరం కూడా ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభలో కూడా ఈ వస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, సీఎం కేసీఆర్ కూడా బహిరంగ సభకు వెళ్ళబోతున్నారు. దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా బహిరంగ సభ ద్వారా తెలుపబోతున్నారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ను ఏ విధంగా అమల్లోకి తీసుకురాబోతుంది, బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బీజేపీ చేస్తున్నటువంటి వైఖరి కావచ్చు,
కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వివిధ అంశాలపై కూడా సీఎం కేసీఆర్ తో పాటుగా వచ్చినటువంటి అతిథులు కూడా ఆ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ కు ఎంత బలం ఉంది అనేది చేకూర్చే విధంగా ఎంత బలాన్ని చూపించబోతున్నారు అనేది కూడా ఖమ్మం జిల్లా నుంచి తొలి విడతగా కూడా బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలోనే బహిరంగ సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటుగా పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా సత్యవతి రాథోడ్, రేగా కాంతారావు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా సంసిద్ధం చేశారు. రేపు జరగబోయేటువంటి బహిరంగ సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధమైపోయాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి యాప్ కు సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. వీళ్ళందరికీ కూడా బస ఏర్పాట్ల అనంతరం కూడా రేపు ఫుల్ టైట్ షెడ్యూల్ ని కూడా అమర్చడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి వీరికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అంతా రెడీ అయిపోయింది. వారికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్స్ కావచ్చు, వారు వెళ్లేటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా కట్టదిడ్డంగా ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అనేకంగా ప్రత్యేక పూజలు అందించుకున్న అనంతరం కూడా నేరుగా కూడా ఖమ్మం చేరుకుంటారు. అయితే ఇక ఖమ్మం జిల్లాకి సంబంధించి ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. ఇక బీజేపీ అండ్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఖరి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యాహ్నం సమయంలో చర్చించిన అనంతరం కూడా సాయంత్రం బహిరంగ సభలో ఏ అంశాలపై మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, దాంతో పాటుగా దేశ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఏదా మాట్లాడాలి అన్నటువంటి అంశాలతో పాటుగా సీఎం కేసీఆర్ ఏం మాట్లాడాలి అన్నటువంటి అంశాలు, అదేవిధంగా వచ్చినటువంటి నేతలు ఏం మాట్లాడాలి, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పథకాలు అందిస్తున్నారు, లైక్ కంటి వెలుగు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు అనేకం ఉన్నాయి. సో ఈ పథకాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా చూసుకుంటే రైతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని స్థాపించామంటూ కూడా చెప్తున్నటువంటి కేసీఆర్ సంబంధించి రైతులకు సంబంధించి ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో పాటుగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశవ్యాప్తంగా ఏ విధంగా అమలు చేయాలి, ఈ అంశాలకు సంబంధించి కావచ్చు. గతంలో మనం చూసుకుంటే సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు, పంజాబ్ అదేవిధంగా ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రైతు ఉద్యమాల్లో మరణించినటువంటి రైతు కుటుంబాలకు 3 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా దేశ సైనికులకు సంబంధించిన 6 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఇవన్నింటినీ కూడా బేస్ చేసుకుని సీఎం కేసీఆర్ మాట్లాడబోతున్నారు. మొదటి బహిరంగ సభ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బహిరంగ సభ జరగబోతున్న నేపథ్యంలో బహిరంగ సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించిన అనంతరం కూడా బహిరంగ సభ ద్వారా దేశ ప్రజలందరినీ చర్చించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తరంగిణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. सर कुछ नहीं होता। ओमा